ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రయాణికులు ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని సిద్దిపేట డిపో మేనేజర్ భవభూతి కోరారు. మహాలక్ష్మి పథకాన్ని మహిళలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 290 కోట్ల ఉచిత బస్ ప్రయాణాలు చేసి 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నందుకు సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ ఆవరణలో మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేస్తూ ఉచిత బస్సు ప్రయాణాలు చేసిన పలువురు మహిళలను దుబ్బాక బస్ డిపో ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ దమయంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ భవభూతి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. 9 డిసెంబర్ 2023న మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ప్రారంభం కావడం జరిగిందన్నారు. ఈ ప్రయాణాల ద్వారా దేశ జీడీపీ రేటు పెరుగుతుందని, ఇది ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే ఉందని, రానున్న రోజుల్లో దేశమంతటా ఇది రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ కనకలక్ష్మి, డిప్యూటీ సూపరింటెండెంట్ రవీందర్, సూపర్వైజర్ లోహిత్ రావు, ఎండి మౌలానా, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. దుబ్బాక బస్ స్టాండ్లో మనము ఈ 10,000 కోట్ల రూపాయలు ఆదా చేస్తున్న రోజు సందర్భంగా బస్ స్టాండ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజు అన్ని డిపోలలో ఈ కార్యక్రమాన్ని బస్ స్టేషన్లో చేయడం జరిగింది. కాకపోతే దుబ్బాక డిపోకి సిద్దిపేట డిపోకి ఉండడం వల్ల అక్కడ కార్యక్రమంలో ఎంగేజ్ ఉండడం వల్ల ఈరోజు కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ప్రతి వాళ్ళకి ఈ సౌకర్యం అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఇళ్లలో ఉండే వాళ్ళకి ఫ్యామిలీకి చేదోడు వాళ్ళు కూడా కొంచెం అదనపు ఆదాయం సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీకి చేదోడుగా ఉండడం ఒకటి, ప్లస్ జీడీపీ పెంచడంలో భాగస్వాములు అవుతున్నారు. వీళ్ళు దేశం యొక్క ఆదాయాన్ని పెంచుతూ ఉన్నారు. సో ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం.